హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా అయితే ఒక అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందండి. వాలంటీర్ వ్యవస్థపై కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉందండి. దీనిలో భాగంగా జూలై నెల పెన్షన్ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయడంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనుమానం ప్రజల్లో ఇంకా ఆందోళనలో గురిచేస్తుందండి. అయితే ఇదే విధంగా ఏపీలో వాలంటీర్లకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు గత 2 నెలలుగా జీతాలు ఇస్తూనే ఉన్నారని చెప్పారు. సో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ చేయలేమనే విధానం కొట్టివేస్తూ సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. అయితే మన మంత్రి గారు వాలంటీర్లని అధైర్యపడొద్దని, ప్రజలకు మేలు కలిగించేలా, వారిని ఉపయోగించుకునేలా, వారిని సేవలకైతే వినియోగిస్తామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ 3 సంవత్సరాల వరకు మాత్రమే కాలపరిమితి ఉండే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నారని అప్డేట్ అయితే వచ్చిందండి. గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు మాత్రమే సేవలు అందించేలా నిర్ణయం తీసుకుందండి. కానీ టీడీపీ ప్రభుత్వంలో 100 ఇళ్లకు సేవలు అందించేలా నిర్ణయం తీసుకుంటుందని అయితే కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. అయితే రాజీనామా చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రజలు కూడా అయోమయంలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ జూలై నెలలో అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారని అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి కావాల్సిన అప్లికేషన్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఏంటి అంటే ముఖ్యంగా 10th ఇంటర్ పాస్ అయితే అయి ఉండాలండి. ఆధార్, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డ్ కానీ మొబైల్ లింక్ అయితే చేసుకొని ఉండాలి. ముఖ్యంగా ఆధార్ కార్డు అయితే సెల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఉండాలి. దీనికి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అప్లై చేసుకోవచ్చండి. క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇప్పుడే ఫ్రెష్గా మనం చేపించి పెట్టుకొని ఉండాలండి. మళ్ళీ ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ వీడియోని అయితే మళ్ళీ అప్లై చేస్తామండి. కానీ మన వీడియోస్ మీ వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీకైతే ఎంతో వస్తుంది.